గుంటూరు చెలమయ్య హై స్కూల్లో పుస్తకాల పంపిణీ చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ XXX కార్యక్రమంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తాం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేందుకు పూర్తి సహకారం అందిస్తుంది. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్కు ధీటుగా విద్యార్థులకు వసతులు ఏర్పాటు చేసి అత్యున్నత విద్యను అందిస్తామన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించవలసిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చాలా స్కూల్లో చదువుతున్నాం అని చెప్పి చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా ఈరోజు కనీసం దీంట్లో ఉన్నటువంటి 10% కూడా గ్రౌండ్ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు 10% కూడా ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీ కానీ, లైబ్రరీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్లో ఏ స్కూల్లో కూడా ఉండదు. సో మీరు చదువుకుంటున్నటువంటి స్కూల్ మిగతా ప్రైవేట్ స్కూల్స్ కన్నా చాలా పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అక్కడికన్నా చాలా హైలీ ఎక్స్పీరియన్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ల్యాబొరేటరీ ఉంది, లైబ్రరీ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మీరు ఈ స్కూల్లో చదువుకోవడం అనేది మిగతా ప్రైవేట్ స్కూల్స్ కన్నా చదవడం అనేది దానికన్నా చాలా గొప్ప విషయంగా నేను కూడా భావిస్తా ఉన్నాను. మీరు కూడా చెప్పాలి, అర్థమైందా? సో మీకు ఎటువంటి లోటు రాకుండా ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో కొత్త ఒరవడి శ్రీకారం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాకముందు విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ కూడా ఉండేది కాదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి స్కూల్ విద్యార్థులందరూ కూడా యూనిఫామ్ అనే కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ప్రైవేట్ పాఠశాలను నీటుగా కనిపించాలన్న ఆలోచనతో మీ అందరూ కూడా ఒక ప్రెస్టీజియస్ గా భావిస్తూ యూనిఫామ్ అనేది శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అందుకని మీరందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి. స్కూల్ కిట్ లో దాదాపు సాక్స్ కానీ, షూస్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఉంది. మీ స్కూల్ ఉందా? అన్ని స్కూల్స్ కూడా మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది. అది కాకుండా 11 గంటలు స్నాక్స్ జావా ఇస్తున్నారు కదా, చిక్కీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తుంది. దేనికమ్మా? మీరు చెప్పండి అబ్బాయిలు గారు, దేనికి ఏం చేస్తా ఉన్నారు? మీరందరూ బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్ కి రావాలన్న ఆలోచనతో మీరు చదువుకొని మంచి పొజిషన్ కి వస్తే ప్రభుత్వానికి చాలా బరువు తగ్గుతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక మంచి ఉద్యోగము, వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వానికి అల్టిమేట్ గా ఒక గోల్ రీచ్ అయినట్టు. సో మీరు చదువుకోవడానికి ఇటువంటి అన్ని కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ఉన్నాయి. మీ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిత్యం మీ గురించి ఆలోచిస్తూ ఏదో ఒకటి ఇప్పుడు చెప్తా ఉంటే ఆయన మళ్ళీ ఇంకోసారి మైక్ తీసుకుంటే ఏం చెప్తాడో అని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నా. అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ లో ప్లేస్మెంట్ అనేది పెట్టి 40 మందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావించి ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రపంచాన్ని తెలియాలి. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మిగతా స్కూల్ కాలేజెస్ వాళ్ళందరూ కూడా మంచి ఉత్సాహాన్ని నింపాలి. వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిని నింపేటువంటి విధంగా మీరు ఒక పాంప్లెట్ డిజైన్ చేసి పబ్లిక్ పెట్టండి. రెండోది, ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చదువుకునేటువంటి పిల్లలు ఇంట్లో ఒకరు ఉంటే ఒకళ్ళకే తల్లి అమ్మఒడి వచ్చేది. కానీ ఈరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ వాళ్ళు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఈరోజు 3 పిల్లలు ఉంటే 3 కూడా తల్లి వందనం కార్యక్రమం పెట్టబోతా ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా రాబోయేటువంటి సంవత్సర కాలంలో 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటారు. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఎయిడెడ్ కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎక్కడ మనం వేరే కాలేజెస్తోనో లేదా వేరే స్కూల్స్ తోనో పోల్చుకొని మేమే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేను ఇందాక చెప్పినటువంటి విధంగా మీరు ఇంకా చాలా హై స్టాండర్డ్ లో ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి, చదువుకోవాలి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ,
అలాగే మిగతా విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చాలా మీకు అవసరమైనటువంటి అన్ని కూడా ఉన్నాయి. సో మీరు మాత్రం డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. SSS ప్రోగ్రామ్ అని గుంటూరు ఈస్ట్ లో కొత్త కాన్సెప్ట్ ని రాబోయేటువంటి నెలలో తీసుకోబోతా ఉన్నాం. SSS ప్రోగ్రామ్ లో స్టడీ, స్పోర్ట్స్ అండ్ స్కిల్ ఈ మూడు కూడా మన స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిఓ గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ మూడింటి మీద ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏదో ఒక స్పోర్ట్ లో మీరు రాణించాలి, స్టడీస్ లో ఉండాలి, అలాగే ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఈ మూడు మన గుంటూరు ఈస్ట్ లో ఈ కాన్సెప్ట్ ని తీసుకొని నేను వచ్చిన తర్వాత దీని మీద ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ మంత్ నుంచి. నమస్కారం. దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు నగర నడిబొడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి చలమయ్య స్కూలు, కాలేజు, అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ దాదాపు 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఎయిడెడ్ కాలేజెస్లోనే ఒక నంబర్ 1 మోడల్గా కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్, పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబొరేటరీ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ అన్ని వసతులు కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేయడం కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జాబ్ మేళాను, అలాగే క్యాంపస్ సెలక్షన్స్ ఏర్పాటు చేసి 40 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రభుత్వం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి, స్పోర్ట్స్ దగ్గర నుండి, స్టడీస్ దగ్గర నుండి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి రాబోయేటువంటి నెలన్నర కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా SSS పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని, అలాగే ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాని ద్వారా 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపల ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఏదో ఒక విషయంలో నైపుణ్యాన్ని, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే స్టడీస్ గురించి కానీ, స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉత్తీర్ణులైనటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటువంటి విషయాల్లో ఈరోజు చర్చించడం జరుగుతూ ఉంది. సో నేను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కిట్స్ని దాదాపు స్టూడెంట్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా రాబోయేటువంటి 1-2 రోజుల్లో కంప్లీట్గా ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం వారు అందించేటువంటి స్పోర్ట్స్ కిట్స్ అందించిన కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది.